మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడుగా మీరున్నందుకై కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు కూడా మాకు బ్రతుకునిచ్చి జీవింపజేసిన మీ ప్రేమను బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇంతవరకు మా పరిశుద్ధ ఆరాధనలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారముల కొరకు ఎన్ని స్తుతులు స్తోత్రము చెల్లించినను రుణమును తీర్చలేము. ఇదిగో నాయనా, సాక్ష్యం ఇచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. వారి జీవితంలో వారు నీ వైపు చూసి, తండ్రి నన్ను కనికరించమని వారు గోజాడినప్పుడు మీరు వారి ప్రార్థన ఆలకించి వారి కన్నీరు తుడిచి మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి స్తుతిస్తున్నా. యేసుక్రీస్తు నామము ఘనపరచబడలాగున సాక్ష్యములు ఉండేటట్లు సహాయము చేయండి ప్రభువా. ఏ మానవుడు మహిమ పొందడానికి వీల్లేదు. దేవా, మీ నడిపింపు అనుగ్రహించండి, కనికరం చూపండి. ఇదిగో కొంతమంది హాస్పిటల్లో ఉన్న విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. వారు నీ తట్టు చూసినప్పుడు వారి ముఖములు లజ్జింపకుండా మీరు వారికి సహాయము చేసి ఆదరించి లేవనెత్తండి. తిరిగి సమయంలో నీ ప్రజలు ఈ సేవ కొరకు విత్తబడిన ఈవులు జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ఫలములు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభువా, మీ సేవలో దీవెనకరముగా వాడబడినట్లు సహాయం చేయండి. అదేవిధంగా ఈ సమయంలో నీ వాక్యము కొరకై ప్రార్థిస్తున్నాం. ఈరోజు నా ప్రభు నా కొరకు తన సేవకుని ద్వారా సిద్ధపరచబడినటువంటి ఆ పరిశుద్ధమైన జీవాహారము ఎలా ఉండబోతుందో అని సిద్ధపడిన వారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా, వినుటకు తమ మనసులను సిద్ధపరచుకొని కూర్చున్న వారిని బట్టి స్తుతిస్తున్నాం. దేవా, వాక్యమునకు చెవినివ్వక ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి నాయన. ప్రతి వారికి వారి వారి ప్రవర్తన ఫలమును మీరు అనుగ్రహిస్తారు గనక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సహాయము చేయండి తండ్రి. మీరే మీ ఆత్మ ద్వారా సమస్తము జరిగించి మహిమ పొందమని నమ్మకమైన మీ చేతులకు మా ప్రాణాత్మ దేహాలు సమర్పించుకుంటూ, దేవా, బలహీనుడిని సేవకుని బలపరిచి మీ ఆత్మతో నింపి నడిపించి సహాయం చేయమని, పరిశుద్ధాత్ముడా, మీ వాక్యము కొరకు మా అందరి హృదయాలు తెరువబడినట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ దినము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి వారమంతా దేవుడు తన రెక్కల నీడలో మనల్ని కాపాడి సంరక్షించి మనకు ఒక నూతన దినాన్ని ఇచ్చాడు. మీకు నేను దేవుని తెలియజేస్తున్నాను. ఆ దేవాదేవునికి నిండు మనసుతో స్తోత్రములు సమర్పిస్తున్నా. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యం కొరకు ఆశపడి ఉన్నవారిని బట్టి, ఎప్పుడు ముగిస్తారా వెళ్దామని ఉన్నవారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్న స్పష్టమైన మాట ఏంటంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని మాత్రమే దేవుడు చెప్పాలా తృప్తిపరుస్తాడు. ఆశ లేనటువంటి జీవులు, నిరాశ జీవులు టైంపాస్ కోసం సమయాన్ని వినియోగించుకునేటువంటి వారు. అయితే ఈరోజు నమ్మకాన్ని గురించి, మూఢనమ్మకాన్ని గురించి కొన్ని సంగతులు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను నమ్మకాన్ని గురించి, మూఢనమ్మకాన్ని గురించి చెప్పాలని ఆశపడుతున్నా. దాని కొరకు పౌలు గారి జీవితంలో నుంచి ఒక చిన్న మాట ఇది ఈ రోజు కొరకు తీసుకోవాలని ఆశపడుతున్నా. తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయము. వాస్తవానికి ఇవి కాపరి పత్రికలు అయినా కూడా మన జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి కనుక ఈ భాగం ఎంచుకోవడం జరిగింది.
12వ వచనాన్ని చదువుకుందాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క వచనంలో ఒక మాట నేను చెప్తాను, అది మీరందరూ బిగ్గరగా మీ నోటితో పలకాలి లేదా చదవాలి. ఏంటంటే, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను అనే మాట మీరందరూ పలకండి. మళ్ళీ చెప్పండి బిగ్గరగా. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతము దేవుని సేవా పరిచర్యలో పౌలు గారు శ్రమ పడుతున్నాడు. ఏం పడుతున్నాడు? శ్రమ పడుతున్నాడు. ఇక్కడ ఈ 12వ వచనము ప్రారంభములో ఆ హేతువు చేత, ఏ హేతువు చేత అంటే, దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి నన్ను పిలిచి ఎన్నుకొని ఏర్పరచుకున్న కారణం చేత ఈ పరిచర్యలో నేను శ్రమ పడుతున్నాను. ఈ పరిచర్య ఏం చేస్తున్నాను? నేను శ్రమ పడుతున్నాను అని చెప్తున్నాడు. ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ ఆయన సువార్త సేవలో శ్రమ అనుభవిస్తున్నాడు. మనలో చాలామంది కుటుంబ విషయంలో శ్రమ అనుభవిస్తున్నారు. మనలో చాలామంది తమ కుటుంబాల్లో సంభవిస్తున్న ప్రతికూల పరిస్థితులను బట్టి శ్రమ పడుతున్నారు, శ్రమ అనుభవిస్తున్నారు. భూమి మీద ఈ రోజున దరిద్రులను చూసినా, ధనవంతులను చూసినా, గొప్పవారిని చూసినా కూడా సంతోషంగా బ్రతికే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఎవరో ఒకరు ఏదో ఒక రీతిలో ఇప్పుడు మన సహోదరు సుభాష్ని సాక్ష్యం చెప్తూ, పిల్లల విషయంలో నాకు ఏ బాధ లేదు, కానీ ఒళ్ళు నొప్పులు నాకు అదే శ్రమ. అంటే ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి ఏముంది ఈరోజు? చెప్పండి. శ్రమ ఉంది. మనిషి జీవితంలో శ్రమ పొందుట అంటే దేవుని యొక్క గుడిలో, దేవుని యొక్క బడిలో శ్రమ పొందుట అనేది కూడా మనకు ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదంగా మనకి ఇవ్వబడింది. మనకిచ్చిన ఆశీర్వాదాల్లో చెప్పండి, శ్రమ పడుట కూడా ఒక ఆశీర్వాదం. అయితే ఈ మాటను మరి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవిత యాత్రలో ఆయన చెప్తున్నాడు, నేను నమ్మిన వాని ఎరుగుదును అంటున్నాడు. చెప్పండి, నేను నమ్మిన వానిని ఎరుగుదును అంటే అర్థం ఏంటి? నేను నమ్మిన వాని ఎరుగుదును అని పౌలు గారు చెప్తున్నాడు. ఎరుగుదును గనుక నా జీవితంలో సంభవించే పరిస్థితులన్నిటికీ కూడా దేనికి నేను సిగ్గుపడను. ఎందుకు? చెప్పండి. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక. ఈ రోజున క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం చూసినప్పుడు ఒకవైపు దేవుణ్ణి మనం నమ్ముతున్నాం, ఇంకొక వైపు ముహూర్తాలను కూడా నమ్ముతున్నాం. ఒకవైపు దేవుణ్ణి నమ్ముతున్నాం, మరొకవైపు సిద్ధాంతాలను నమ్ముతున్నాం. మనుషులు నియమించినటువంటి ప్రతి పద్ధతిని కూడా మనము నమ్ముతున్నాం. ఎందుకయ్యా ఈ పని చేస్తున్నాను చెప్పందంటే, చేయాలంట కదా, చేయకపోయేదని జరిగిద్దంట కదా అని. ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పానంటే, అలాగా చేయాలంట కదా, లేకపోతే కీడంట కదా అని చెప్పానని. ఇలాగా లోక సంబంధమైన సిద్ధాంతాల విషయంలో మనుషులు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే, పెళ్లిలో అక్షంతలు వేయొచ్చా వేయకూడదా? ఏంటి? పేరు ఎప్పుడేనా మీరు వేయొచ్చా వేయకూడదా అని. ఇప్పుడు అక్షంతలను ఏంటంటారు? ఏమా అన్ని బియ్యం అంత పసుపు రెండు కలిపి పెడితే అది పేరేం పేరు? విడిగా ఉంటేనేమో పసుపు బియ్యం.
రెండు కలిపేలోకి ఏమైపోయింది చెప్పండి అమ్మా, అక్షింతలు అయిపోయింది అనమాట. అయితే ఎందుకు అవి ఏం చెప్పానంటే, ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే బియ్యం ఏమో జ్ఞానానికి సూచన, పసుపు ఏమో పచ్చదనానికి శుభ సూచకం అని చెప్పి అంటారు. ఆ కాపురం ఎలా ఉండాలని చెప్పండి అమ్మా. నమస్కారం ఏమో అంటే వారు ఇద్దరు కలిసి కుటుంబ జీవితంలో ప్రవేశిస్తున్నారు కనుక వారు జ్ఞానముతో వారు అందమైన కుటుంబాన్ని కట్టుకొని పసుపు వలె పచ్చగా ఉండాలనేటువంటిది వారి యొక్క నమ్మకం. మరి అలాగైతే అక్షింతలు వేయబడినటువంటి వారందరూ కూడా కుటుంబాలు ఎలా ఉండాలి? ఊరిని అడిగాను చెప్పండి. అక్షింతలు నెత్తిని పోయబడినటువంటి కుటుంబాలు ఎలా ఉండాలి? మన కళ్ళతో మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు అక్షింతలు ఏముంది చెప్పండి, ఏముంది? బియ్యంలో జ్ఞానం ఉంది. ఆ బియ్యం నెత్తి మీద పెడితే ఆ యొక్క బియ్యంలో గుండా తలకాయలోకి జ్ఞానం పోయి జ్ఞానమైన కుటుంబం, మరి జ్ఞానవంతమైన కుటుంబం వాళ్ళు కట్టుకుంటారు అనేటువంటిది నమ్మకం అంటారు. తర్వాత ఇంకోటి ఏంటిది, రెండోది పసుపు అందుట్లో ఉంటుంది కాబట్టి నెత్తి మీద వేస్తే నెత్తి లేకుండా లోపలికి పోయి పసుపు వెళ్ళి వాళ్ళ కాపురాన్ని పచ్చగా దిద్దిద్దని చెప్పానని. నిజమేనా? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొన్ని సందర్భాలు మరి కొంతమంది అడుగుతున్నారు ఏంటని చెప్పానంటే, అయ్యా మనము ఈ ఆడపిల్లలు వారు దాన్ని ఏమనొచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు లేకపోతే బాల్య దశలో కన్యాత్వంలో ప్రవేశించినప్పుడు అది మెచ్యూర్ ఫంక్షన్ అంటుంటారు కదా, చెయ్యొచ్చా అనేటువంటిది అనమాట. చెయ్యొచ్చా అనేటువంటి మాట ఎవరు అడుగుతున్నారు? ఈ బైబిల్ సంకలం పెట్టుకుని అడుగుతున్నారు. ఏ బైబిల్? ఈ బైబిల్ సంకలం పెట్టుకునేవాడు అడుగుతున్నారు ఏమని, చెయ్యొచ్చా అని చెప్పానని. మీరు ఆది కారణంగా ప్రార్థన చదవండి, చేయొచ్చు అని ఉందో లేదో? ఉందా లేదా? లేదు కదా. మరి ఎందుకు చేస్తున్నారు? అంతే అంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, సరే నేను అటన్నింటిలోకి ఎడదలుచుకోవట్లేదు, కానీ కొన్ని అసలు నన్ను అడగబాగండి, మీరు నా దగ్గర రాబాగండి. ఇంట్లో బీరువా ఈ మూల పెట్టొచ్చా? అసలు నన్ను అడగడం నాకు అర్థం కాదు. ఈ మధ్య అసలు నన్ను భయంకర సిద్ధాంతం చేశారు. నన్ను నేను చూసి చెప్పాలంటే ఏంటిది? ఏమో ఏం చెప్పాలి నేను చెప్పానంటే, ఈరోజు లోకంలో ఒక సామెత ఉంది, సర్వమతాలు ఒకటే అంటారు కొంతమంది, అన్ని మతాలు ఒకటే అంటారు. అన్ని మతాలు ఒకటైనప్పుడు మత మార్పిడి వలన వచ్చిన ఇబ్బంది ఏముంది? అంతే కదా. అన్ని మతాలు ఒకటైనప్పుడు ఎవరు ఏ మతాన్ని మారినా కూడా కొట్లాటలు, కుమ్ములాటలు, పోట్లాటలు ఎందుకు కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు కాకుండా మిగతాది ఏదైనా కూడా వస్తువుల మీద నమ్మకం ఉంటుంది అన్నమాట. బీరువా ఇడి తిప్పి పెడితే డబ్బులు బాగా దాంట్లో ఎప్పుడు ఉంటాయని చెప్పానండి. మా ఇంట్లో బీరువా తూర్పు తట్టు తిరిగి ఉందని చెప్పానని అన్నవాళ్ళు చేయొద్దండి. ఎత్తితే మీరేదో అనుకున్నారు మీరు. ఇప్పుడు ప్రజెంట్ మీ బీరువాలు ఎంత చెప్పండి డబ్బులు? ఏం లేవు. ఎందుకంటే తూర్పు తిప్పి పెట్టారుగా. ఏమా ఎందుకు లేవు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలకించండి. ఒక ఆయన అంటున్నాడు, లక్ష్మీదేవి గారు ఏ దేశపు దేవత? భారతదేశపు దేవత. మరి ఇప్పుడు అన్ని దేశాలకు అప్పులు పోతుంది ఏ దేశం? ఊరిని అడిగానమ్మా, భారతదేశం. ఎందుకని? ఆడపిల్ల పుడితే ఏమా బాధగా పెట్టుకోవడం, మగపిల్లడు పుట్టదనేటువంటి బాధగా పెట్టడం లక్ష్మీదేవి పుట్టిందిలే అంటారు. ఏ దేవి? నా ప్రియ దేవుని బిడ్డలారా, సరే వీటిలోకి ఎందుకు నేను వస్తున్నాను చెప్పానంటే, మనిషి జీవితంలో
రెండు పడవల మీద కాలు అనేటువంటిది కరెక్ట్ కాదు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నమ్మాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, యేసు సర్వ సృష్టికి నిర్మాణకుడా కాదా? నోరు తెరవాల. సర్వ సృష్టికి యేసుక్రీస్తు నిర్మాణకుడా కాదా? నిర్మాణకుడు. సర్వ సృష్టికి పోషకుడా కాదా? సమస్తమును ఆయన మూలముగా కలిగినవా కలగలేదా? చెప్పాలా? ఆయన మూలముగానే కలిగినవి, సమస్తము ఆయన కోసమే కలిగి ఉన్నవి, అవునా కాదా? ఈ భూమి మీద ప్రతి సెంటీమీటర్ను కూడా దేవుడు చూస్తున్నాడా చూడడం లేదా? ఆయన ఆకాశము నుండి కన్నులారా నరులందరినీ చూస్తున్నాడు. వారి మార్గములన్నింటినీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా చేయుటకు దేవుడు శక్తిమంతుడా కాదా? కానీ వాక్యాలకు మాట ఉంది. దేవుడు అన్నాడు, వారు ఇల్లు ఆగ్నేయం తిరిగింది కాబట్టి నేను వాళ్ళని దీవించలేకపోతానని చెప్పాడు ఎక్కడన్నా దేవుడు. లేకపోతే వాళ్ళు మరి ఎందుకు దరిద్రులైపోతున్నారు? ఎందుకు దరిద్రత కుటుంబాలను పట్టుకొని పీడిస్తుంది? వాళ్ళ ఇంట్లో బీరువ పర్వతం తిరుగుందని చెప్పని చెబుతున్నాడు దేవుడు. ఏమన్నా చెప్పండి అమ్మా. వారి ప్రవర్తన ఫలమును నేను వారికి ఇస్తానని దేవుడు చెప్పాడు. ఏ ఫలం అది? ఏమా చెప్పండి. ప్రవర్తన ఫలం. ఏంటా ప్రవర్తన ఫలం? నీ జీవితంలో నీ యొక్క నడవడిని బట్టి దేవుడు ఫలాన్ని ఇస్తాడు. నోవాహు ఆ తరములో ఉన్నటువంటి వారు రక్షించబడ్డాడు. నోవాహు రక్షించబడటానికి ఆయన ఏ ఇల్లు కట్టాడు? ఏమా? ఓడ కట్టాడు. ఓడకి ఈశాన్యం ఉందా లేదా? తలుపులు ఎన్ని పెట్టాలా? ఒకే తలుపు ఒకే కిటికీ. మన ఇంటికి ఎన్ని పెట్టాలా? 5 కిటికీలు పెట్టచ్చు పాస్టర్ గారు. అసలు నన్ను అడగడం ఏంటంటే, నాకు అసలు విచిత్రం ఏంటంటే ఇదన్నమాట. నేను ఇప్పుడు మరి సిద్ధాంతినా లేకపోతే సేవకుండా? నేను ప్రార్థన కూడా నన్ను అడగాలి. కానీ నాకు ఈ దోన్ బిళ్ళారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరి జీవితాల్లో కూడా మన మనస్సులు మూఢనమ్మకాలతో ముడివేయబడ్డాయి కనుక సర్వోన్నతమైన దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం మనము కలిగి ఉండలేకపోతున్నాం. అందుకోసమే ఈరోజు ఈ సంగతిని మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే పౌలు గారు అంటున్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఏం ఎరుగుదును అని చెప్పానంటే, భూమి మీద ఐశ్వర్యం గురించి, ఆశీర్వాదం గురించి దావీదు చెప్పినటువంటి మాట మీరు చూడండి. దినవృత్తాంతాలు 29 కదా, దినవృత్తాంతాలు 29 అక్కడ ఒక భాగాన్ని మనము చూస్తే దావీదు ఈ రీతిగా చెప్తున్నాడు. 29:10 నుంచి, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము. తర్వాత, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికీ బలమిచ్చువాడవును నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు దావీదు? మీకు అర్థం కాలేమి? ఆలోచన చేయండి.
మహిమ, ప్రభావము, మహత్యము, తేజస్సు అన్నీ నీకే చెందుచున్నవి. యెహోవా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. నీవు సమస్తమును ఏలువాడవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట కొంచెం ఆలోచన చేయండి మీరు. దేవుడు సమస్తమును ఏలువాడు, సమస్తమును నిర్మించినవాడు. అయితే ఐశ్వర్యము గొప్పతనం ఎవరి వల్ల కలుగుతాయి? ఏమా ఏందో ఆడకి పోయిన కానించి కలిసి రాట్లా, ఏడుండ కానించి కలిసి రాట్లా, బర్ని కొన్న కానించి కలిసి రాట్లా, ఇంకా చెప్పాలా? అంటే నీ ఆశీర్వాదము బర్రె మీద ఆధారపడి ఉందా? నీ ఆశీర్వాదము గొర్రె మీద ఆధారపడి ఉందా? నీ ఆశీర్వాదము తలుపుల మీద ఆధారపడి ఉందా? నీ ఆశీర్వాదము ఈ భూ సంబంధమైన వస్తువుల మీద ఆధారపడి ఉందా అని చెప్పానందంటే అలా ఉన్నట్లుగానే మనం బ్రతుకుతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆలోచన చేయండి. బలమును పరాక్రమమును నీ దానములను హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. అందరికీ బలమిచ్చువాడవు నీవే. ఆ తర్వాత, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకునుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగెను గదా. నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం ఎలా కలిగినాయి? ఏమా? నీ మూలముగానే కలిగినవి. ఈ రోజున ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి తన ప్రాణ, ఆత్మ, శరీరాలను దేవునికి అప్పగించుకొని ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆయన మీద మాత్రమే ఆధారపడాలి. వారాల మీద, ముహూర్తాల మీద, సందర్భాల మీద, ప్రతికూలమైన పరిస్థితుల మీద, వాతావరణం మీద, స్థలాల మీద ఎక్కడ కూడా మన నమ్మకాన్ని తీసుకొని పెడితే దేవుని మీద లేనట్లే కదా. ఈ భాగము మనకు ఏమని బోధిస్తుంది? యోసేపు ఎవరి వలన గొప్పవాడు కావాలని యాకోబు ఆశించాడు? యోసేపు ఎవరి వలన గొప్పవాడు కావాలని యాకోబు ఆశించాడు? చెప్పాలా? యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన యోసేపు గొప్పవాడు కావాలి. అబ్రహాము ఎవరి వలన గొప్పవాడు కావాలని చెప్పి ఆశపడ్డాడు? సొదొమ గొమొర్రా పట్టణాల మీద 5 రాజులు వచ్చి యుద్ధం చేసి వారిని పెట్లగొట్టి మనుషులందరినీ బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం అంతకు ముందు జీవితంలో ఎప్పుడు యుద్ధం చేయలేదు. అయితే మొట్టమొదట తన సహోదరుని యొక్క కుమారుడైనటువంటి లోతు ఇదిగో సొదొమలో ఉన్నందువలన ఆ యొక్క లోతు కుటుంబాన్ని కూడా వారు చెరపట్టుకొని పోతే లోతు కుటుంబాన్ని కాపాడడానికి అబ్రహాము యుద్ధానికి సిద్ధపడ్డాడు. యుద్ధానికి సిద్ధపడి యుద్ధానికి వెళ్ళి 5 రాజులను ఓడించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 5 రాజులను ఓడించి తిరిగి వచ్చాడు. బంధింపబడిన వారందరినీ కూడా క్షేమంగా తీసుకొచ్చాడు. ఆస్తి మొత్తం క్షేమంగా పట్టుకొచ్చాడు. క్షేమంగా పట్టుకొచ్చి సొదొమ రాజు వచ్చాడు. సొదొమ గొమొర్రా రాజులు వచ్చి, అబ్రహాం గారు మీకు చాలా కృతజ్ఞతలండి, నీవు యుద్ధం చేసి ఈ ప్రాపర్టీని అంతా కాపాడారు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసుకో అన్నాడు. ఎవరిని? చెప్పండి చెప్పండి. మనుషులను నాకు ఇచ్చేసి ఆస్తిను తీసుకో అని చెప్పానని అబ్రహాముతో చెప్పాడు. ఎవరు? సొదొమ రాజు. అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము స్థానంలో మీరుంటే ఏం చేసేవాడు తెలియదు, కానీ నేనుంటే ఏం చేసేవాడు అంటే, దేవానికి స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, నా అవసరాన్ని గుర్తించి అయ్యా నీవు సొదొమ రాజు యొక్క మనసును కరిగించి ఈ ఆస్తి మొత్తం నాకు ఇప్పించావయ్యా, నీకు స్తోత్రం చెప్పేవాళ్ళు మనం. అయితే
అబ్రహాం గారు ఏమని తెలుసండి? అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు నూలు పోగైనను చెప్పులు వారైనను వాటిలోనిది ఏదైనను నేను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడగు దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు అబ్రహాం గారు? అక్కడ అబ్రహాము చెప్పినటువంటి మాటల్లో అబ్రహాము యొక్క విశ్వాసము హృదయం ఎక్కడో చెప్పండి మీరు. చెప్పండి. దేవుని మీద ఆధారపడి ఉంది. అబ్రహాము ఏదొక రోజున గొప్పవాడవుతాడు. అబ్రహాము ఏదొక రోజున చరిత్ర సృష్టిస్తాడు. ఆ రోజున సొదొమ ఏమంటాడు పక్క రాజులతోటి? అబ్రాంకి ఏముంది అసలు? అబ్రాంకి ఏముంది? అయాల నేను కదంట ఇచ్చింది అంతా, నేను కదా ఇచ్చిందని చెప్పి అంటాడు అన్నమాట. ఈ సంగతి అబ్రాహం తెలుసు బాగా. ఈ సంగతి అబ్రాహం తెలుసు. నీవు చెప్పకుండానట్లు నా మూలముగా అబ్రహాము ధనవంతుడయ్యాడని నీవు చెప్పకుండా ఉండినట్లుగా నూలు పోగైనా కూడా నేను ముట్టుకోను. ఆస్తి కూడా నువ్వే తీసుకో. నేను యుద్ధము చేసింది డబ్బు కోసం కాదు. యుద్ధం చేసింది, ప్రార్థించింది, ప్రయాసపడింది ధనము కోసం కాదు. నా సహోదరుని కుమారుని కుటుంబ రక్షణ కొరకు నేను యుద్ధము చేశాను. నా ప్రియ దేవుని బిడ్డారా, అబ్రహాము హృదయం ఎవరి మీద ఉంది ఇప్పుడు? ఏమా? దేవుని మీద ఆధారపడి ఉంది. దేవుని మీద ఆధారపడి ఉంది. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ దినాల్లో చాలా చోట్ల దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం చాలామంది మీరు చూస్తున్నారు, దేవుని మందిరం కడుతున్నామని, లేకపోతే మందిరాన్ని గురించి ఏదైనా చేస్తున్నామని తిరిగి డబ్బులు అడుగుతూ ఉంటారు. తిరిగి డబ్బులు అడగటంలో వాళ్ళ దృష్టిలో తప్పో కాదో నాకు తెలియదు, కానీ నేనేమనుకున్నానంటే ఒక చిన్న మాట చెప్తాను. నేను చిన్న మాట. ఒక మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల్లో, మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రికి ఒక కొడుకున్నాడు అనుకోండి. ప్రధానమంత్రి గారి కొడుకు, అయ్యా నేను ఇల్లు కట్టుకోవాలి, తల కొద్ది సహాయం చేయండి చెప్పానని బజార్లో పెట్టి తిరిగితే ఎలా ఉంటుంది? వందనాలు మీకు అందరికీ. నా ప్రశ్న మీకు అర్థమైందా? ప్రధానమంత్రి కొడుకు చెప్పండి అమ్మ, వందనాలు మీకు. ప్రధానమంత్రి కొడుకు రోడ్ల మీద తిరిగి, ఇళ్ల మీద తిరిగి, పల్లెటూరు భాషలో చెప్పండి కొంపల మీద తిరిగి, ఏది నేను ఇది కడుతున్నాను నాకు సహాయం చేయండి అని చెప్పండి, ఎలా ఉంటుంది? చూసిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఇదేంటండి మీ కొడుకు అడుక్కున్నాడు ఏందని చెప్పిందంటే సిగ్గు కదా. ఈ రోజున నేను అంటున్నాను, చాలామంది పరలోకపు తండ్రి అయిన దేవుని పరువు తీస్తున్నారండి. పరలోకపు దేవుని పరువు తీస్తున్నారు. మనం ఏమని చెప్పుకుంటున్నాం? పరలోక దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ ఎందుకు మనం యాచిస్తున్నాం అనేటువంటిది. నేను మందిరానికి కానీ దేనికైనా కూడా ఏదైనా వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు షాపులో చెప్తాను, ఇది పలానా స్థలంలో ప్రార్థన మందిరం కడుతున్నామండి, మీకు మామూలుగా అంటే కూడా ఏదైనా తగ్గించేయండి అవకాశం ఉంటే చూడండి, లేకపోతే అవసరం లేదు నార్మల్గా బిల్ రాసేయండి అని చెప్పని అంటాను. దేవుడి పని అండి, ఏదోనండి కొద్దిగా చూడండి అని చెప్పానని ఇటువంటి దరిద్రపు అడక్క తినేటువంటి అలవాట్లు మానుకుంటే మంచిదేమనిపిస్తుంది క్రైస్తవులు. కారణం ఏంటని చెప్పానంటే, పరలోకమందున్న మన తండ్రి ఆయన సమస్తమును నిర్వహించువాడు, సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన మూలంగా సమస్తమును కలిగి ఉన్నాయి. అయితే
ఈ రోజున దేవుని పిల్లలుగా మనం అందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కార్యములు దేవునివి, మన హృదయము దేని మీద ఉండాలా చెప్పాలా? దేవుని మీద ఉండాలా. దేవుని మీద ఉన్నప్పుడు ఈ లోకములో దేని విషయములో కూడా మనము భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకు భయపడుతున్నాం మనం? ఎందుకు భయపడుతున్నామని చెప్పానంటే మన హృదయము దేవుని మీద స్థిరముగా లేదు. మన హృదయము చెప్పండి దేవుని మీద స్థిరముగా లేదు. స్థిరముగా ఉంటే దేవుడు అంటున్నాడు, నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్తున్నాడు. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్నాక మన విశ్వాస యాత్రలో మనము సాగిపోతున్నప్పుడు సంభవించేటువంటి వాటిని గురించి ఇప్పుడు మనం చదువుకున్న తిమోథె పత్రిక మళ్ళీ ఆ మాట చదవండి ఒకసారి. 1:12 నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, పౌలు గారు దేవుడికి ఏం అప్పగించాడు? అది ప్రశ్న. పౌలు గారికి దేవుడు ఏం అప్పగించాడంటే, నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి ఒక 2-3 విషయాలు చెప్తాను నేను మీకు ఇప్పుడు. గలతీ పత్రిక అక్కడ ఒక మాట చూద్దాము. 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చాలు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క వచనాన్ని బట్టి పౌలు గారు దేవుడికి ఏం అప్పగించాడు? ఏమా నా మాట ఇంకా మీకు అర్థం కాల? ఇక చదివినటువంటి వాక్యాన్ని బట్టి పౌలు గారు దేవుడికి ఏం అప్పగించాడు? అదే గట్టిగా చెప్పండి, చెప్పేటట్టు గట్టిగా చెప్పండి. అంటే తన జీవితాన్ని, తన ప్రాణమును, తన ఆత్మను, శరీరాన్ని యేసు ప్రభువా దీంట్లో నువ్వు జీవించుకో, దీంట్లో నీవు అంటే ఇది ఎలా ఉంటుందని చెప్పానంటే, నాకు ఇష్టమైనటువంటి ఒక మంచి వస్తువుని దీన్ని తీసుకొని నువ్వు వాడుకో అని నీకు ఇచ్చేసినట్టు అన్నమాట. ఒక వస్తువు మన ఎవరికి ఇచ్చిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం ఆలోచిస్తే ఎట్లుంటుంది? ఏమా ఎట్లుంటుంది చెప్పండి? విచిత్రంగా ఉంటుంది. పౌలు గారు ఏమంటున్నాడు? ఏమా ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తాడంటే అర్థం ఏంటంటే, మీకు సింపుల్గా అర్థం కావడం కోసం, నాకు ఇష్టమైన ఫోన్ ఉందనుకోండి, ఈ ఫోను నేను మీకు ఇచ్చేసా, నా సిమ్ తీసేసి మీకు ఇచ్చేసా, మీరేం చేసుకోవాలి? ఇప్పుడు మీ సిమ్ దాంట్లో వేసుకొని మీకు నచ్చినట్టు దాన్ని వాడుకోవాలి. ఇక మీరు కనపడ్డప్పుడల్లా నా ఫోను నా సెల్లు గీతలు పట్టి ఎట్టుందిగా అని చెప్పి చూస్తున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? దానికి గీతలు పడ్డా, పగిలిపోయినా, జారిపోయినా, ఏమైనా దానికి సంబంధించినటువంటి బాధ్యత నీదే. ఈరోజు పౌలు గారు తన యొక్క ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి అప్పగించి ఏమంటున్నాడు? ఏమా క్రీస్తే నా యందు జీవిస్తాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేని వలన? పౌలు గారి యొక్క జీవితం ఇప్పుడు దేని మీద ఆధారపడింది? విశ్వాసము మీద ఆధారపడింది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, వాక్యం ఈరోజు ఇట్లా మాట్లాడావు,
నీకు స్తోత్రం ఏం చెప్పానని. సరే, ప్రభు వాక్యం చేత మనం గుచ్చబడినప్పుడు మనం కన్నీరు విడిచి విజ్ఞాపన చేస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ అనుదిన జీవితంలో, కుటుంబంలో, సమాజంలో మన ప్రవర్తన మామూలుగానే ఉంటుంది. ఇది అప్లై అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లై అవ్వట్లేదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు అప్లై అవుతుంది ఇది మనకి? ఏమో, అందుకే క్రియలు లేని విశ్వాసము, చెప్పండి, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. అంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను నేను మీకు. ఒకళ్ళు మనల్ని ఒక సభలోకి పిలిచి, ఒక పెళ్ళికి పిలిచి మనలను సరిగా పట్టించుకోకుండా ఘోరంగా అవమానపరిచారు. అవమానపరిచి అనవసరంగా గొడవ పెట్టుకొని తిట్టారు మనల్ని. మనం ఏం చేస్తాం? ఏమి చెయ్యం. పెడితే బిర్యానీ తినొస్తాం, అంతేనా? తినం. ఎందుకని చెప్పానంటే, నలుగురిలో మనకు అవమానం కలిగితే, నలుగురిలో మనము చిన్న చూపు చూడబడితే, నలుగురిలో మనము గుర్తించబడకపోతే మనం ఏం చేస్తాం? ఏం చేస్తారో మీకు తెలుసు. లోపల ఎంత బాధపడతారో తెలుసు, ఎంత కూలిపోతారో తెలుసు. లోపల వాళ్ళ కోసం మీరు పడిన ప్రయాసను తిరిగి గడ్డ పొరుగు పార తీసుకొని తవ్వుకొని అప్పుడు అట్లా చేసిన, ఇప్పుడు ఇటు చేశాను, ఆనాడట్ట ఈనాడట్ట ఇంత చేసిన ఇవాళ నేనంటే వాళ్ళకి లెక్కలేదు, జమలేదని చెప్పాను. మొత్తం కూడా తవ్వి నైకు వంద బయట వేస్తాం. తిరిగి మళ్ళీ అవన్నీ కొవ్వేసుకొని జ్ఞాపం వేసుకుని ఏడ్చుకుంటూ కూర్చుంటాం. దేవుని యందు విశ్వాసం వచ్చిన వారమైతే యేసయ్య ఏం చెప్పాడు? లూకాసు వార్త, నా మాట మీరు అర్థం చేసుకోండి, కొంచెం మీరు బాగా ఆలకించాలని నేను మనవి చేస్తున్నాను. కూర్చున్నాం కాబట్టి ముగిసినాక ఆలకించి వస్తామా అంటారా? సరే, ఎట్టైనా ఒకటే. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయము 22 నుంచి. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుండును. వారి పితరులు ప్రవక్తలు అదే విధముగా. చాలు. ఈ భాగంలో ఏముంది మీరు చెప్పండి? వందనాలమ్మా మీకు. ఒకవేళ క్రీస్తు నామమును బట్టి, క్రీస్తు పరిచర్యను బట్టి, లేకపోతే మన యొక్క జీవితాన్ని బట్టి, కలిగిన వాటిని బట్టి, ఉన్న వాటిని బట్టి, లేని వాటిని బట్టి సమాజంలో మనము తక్కువగా చూడబడినప్పుడు, మనము అవమానపరచబడినప్పుడు, దూషించబడినప్పుడు ఏం చేయమని యేసుప్రభువు వారు చెప్పారంటున్నా నేను. ఆ దినమున మనం రక్షణ పొందిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మన జీవితంలో అది సాధ్యమైందా? చెప్పాలా? ఎస్ ఆర్ నో, అంతే. సాధ్యపడలేదు మనకి. ఎందుకని సాధ్యపడలేదు? ఎందుకని చెప్పానంటే, అబ్రహాము వలె మనం ఆయన మీద ఆధారపడలేదు. ఆయన మీద ఆధారపడుంటే అర్థం చెప్పిందంటే, ప్రభా వీళ్ళు బాగా అవమానపరిచారు, ఏం చేయమంటా? బిర్యానీ తిని లోపలికి వెళ్ళి స్తుతించంటాడు ఆయన. వింటావా? ప్రభువా నీకు అసలు తలకాయ ఉందా? ఎట్ట తిట్టిందా మనిషి, నన్ను ఎట్టంది, వీళ్ళు ఎట్ట నన్ను హింసించారు, నన్ను, నీకు తలకాయ ఉందా అని దేవుణ్ణి అంటాం మనం. లోతు వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తాం బాగా మనం. దేవుడు ఏమంటాడు? ప్రభువా నాకు ఇది జరిగింది, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏం చేయమంటాను కనుక నువ్వు అడిగితే ఆయన ఏమంటాడు? బాగా సంతోషపడు, హ్యాపీగా ఉండు, పండగ చేసుకో అంటాడు ఆయన. ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పానంటే, వాళ్ళ మాట అన్న కాడంటే అస్సలు తినబుద్ధి కాలేదక్క, రాత్రి అంతా అతను ఏడ్చుకుంటా కూర్చుని అస్సలు తినబుద్ధి కాలేదక్క. ఏంటక్క?
అనుదిన జీవితంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రియలు లేని విశ్వాసము ఉత్తమము. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవునికి మనం దూరం కాలేదా? ప్రార్థన చేయడం మానుకోలేదా? వాక్యం చదవటం మానుకోలేదు. ఎందుకంటే చదివితే వాక్యం అదే చెప్పింది మనకి. ప్రార్థన చేసే ప్రభు అదే చెప్తాడు. అది ఆయన చెప్పడం ఇష్టం లేదు, మనకి ఇంట్లో ఇష్టం లేదు, చేయడం అందుకంటే ఇష్టం లేదు. అందుకని కంప్లీట్గా దేవునికి ఏం చేస్తాం మనం? ఫుల్ స్టాప్ పెట్టద్దు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఈ మాటల పట్ల మన హృదయాలు రేపబడాలని నేనైతే కోరుకుంటున్నాను. అందుకే పౌలు అంటున్నాడు, నా జీవితంలో క్రీస్తు ప్రేమ నాలో ఉంది. ఆయన నాలో జీవిస్తున్నాడు. నేను ఆయన ఏది చేయమంటే చెప్పండి అదే నేను చేస్తాను. తర్వాత విషయం నాకు తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకోసమనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు ఈ రీతిగా చెప్తా ఉన్నారు. ఆ భాగాన్ని మనం చూసినప్పుడు ఈ లోకములో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైన పరిస్థితుల్లో కూడా ఆయన చెప్తున్నటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. 35 నుంచి 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? అక్కడ ఆగండి. ఎవడు అన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అని ఆడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ కొంతమంది పేర్లు చెప్పారు. ఒకడి పేరు శ్రమ, ఒకడి పేరు బాధ, ఒకడి పేరు హింస, ఒకడి పేరు కరువు, ఇంకొకటి పేరు వస్త్రహీనత, ఇంకొకటి పేరు ఉపద్రవము, ఇంకొకటి పేరు ఖడ్గము. ఎంతమంది ఉన్నారు మొత్తం? వీళ్ళందరూ మన మీద ఏం చేస్తారు? క్రీస్తు యేసునందున్న సరళత నుండి, విశ్వాసము నుండి, ప్రేమ నుండి మనల్ని దూరంగా ఈడ్చుకొని వెళ్ళిపోతారు. అందుకని అంటున్నాడు, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఏది వచ్చినా సరే శ్రమ కలిగింది, యేసయ్యానికి స్తోత్రం, నీ చిత్తము లేకుండా నాకు శ్రమ రాదు. బాధ కలిగింది, యేసయ్యానికి స్తోత్రం, నీ అనుమతి లేకుండా బాధ రాదు. సమస్తమును సమకూడింది జరుగుతాయి. చెప్పాలా? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. అందుకోసమని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక చివరిగా 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తా. శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారిని అగ్నిగుండంలో తీసుకుని వెళ్ళేటప్పుడు పక్కోళ్ళు అడుగుంటారు, ఏమని, మీకేం భయం అనిపించట్లేదా అని చెప్పానంటే వాళ్ళు చెప్పారు, మేము నమ్మిన వానిని ఎరుగుదుము. మీకేమనిపించలేదు ఈ మాట చెప్పినప్పుడు? శద్రకు, మేషకు, అబేద్నెగో వారిని అగ్నిగుండంలో తీసుకొని వెళ్తున్నప్పుడు వారికి ఎదురుగా వెళ్ళి మనము ప్రశ్నిస్తే అటు నుంచి వచ్చే సమాధానం ఏంటి చెప్పండి? మేము నమ్మిన వానిని ఎరుగుదుము. దానియేలు సింహాల బోన్లో తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. సింహాల బోన్లోకి వెళ్ళేటువంటి దానియేలుకి ఎదురుగా వెళ్ళి, దానియేలు గారు సింహాల బోన్లోకి వెళ్తున్నారా అని మనం అడిగితే ఆ చిరునవ్వు నవ్వి, నేను నమ్మిన వానిని ఎరుగుదును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు, నువ్వు రాజు దగ్గరికి వెళ్తున్నావు, తన ఉపపత్రంలో ఒకటిగా నేను ఉంచుకుంటాడు, ఒకదానికి ఉంచుకుంటాడు, నీ జీవితం అంధకారం అయిపోయిద్దేమో. ఎస్తేరు అంటుంది, నేను నమ్మిన వానిని చెప్పండి ఎరుగుదును. అమ్మా రూత, మీ అత్త దగ్గర ఏముందమ్మా? మీ అత్తమ్మ దగ్గర ఏమి లేదు, ముక్కు పొడకలు కూడా లేవు, కమ్మలు లేవు, దండలు లేవు, పొలం లేవు, రిక్తురాలు అని చెప్పింది. ఆమె నమ్ముకొని పోతే నీకు మిగిలిన చెప్పానమ్మా అని చెప్పండి రామకి, చెప్పండి అమ్మా. ఆమె నమ్ముకొని పోతే చెప్పాన సంగతి రూతుకి ఎవరు చెప్పుండ్రా? నయోమే చెప్పింది ఏమని? నా దగ్గర ఏం లేదు, నీకు వస్తే చెప్పానని చెప్పానని.
రూత్ అడుగుంటుంది. రూత్ అంది, నేను నమ్మిన వానిని నాకు తెలుసు. ఇంకెవరున్నారు చెప్పాలా? నేను నమ్మిన వానిని ఎరుగుదును. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవిత కాలంలో స్నేహితులు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన పలికిన మాట ఏంది? యోబు అన్నారు, ఎవరు? నా విమోచకుడు నాకు తెలుసులే. ఇంకేం విమోచకుడు, ఇంకేం దేవుడు? నీ మొహం తగలయ్యా, ఇంకేం దేవుడు? నా విమోచకుడు సజీవుడు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసం దేని మీద ఆధారపడింది? ఏమా? మూఢనమ్మకాల మీద ఆధారపడింది, దేవుని మీద ఆధారపడటం లేదు. అందుకే నేను అంటున్నాను, పిల్లలు పుట్టినప్పుడు దేవుని మందిరంలో వాళ్ళని పడుకోబెట్టి 8వ దినము నుంచే ఆయా సందర్భాల్లో పడుకోబెట్టి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ పిల్లలను నీవిచ్చావు, వీరు నీ పిల్లలు, కాకపోతే మాకు వారికి తల్లిదండ్రులు ఉండే అవకాశం ఇచ్చావు ఈ భూమి మీద, వారి బాధ్యత నీదే. నీ కుటుంబాన్ని, నీ ప్రాణాత్మ దేహాన్ని నీవు దేవునికి అప్పగించుకున్న వ్యక్తివైతే నీ జీవితంలో జరిగే ప్రతి దాని విషయంలో దేవుడికి ఏం చేయాలి? మనం చెప్పాలి. ఏం చేయాలి మనం? ఏమర్థం కావట్లేదు కదా. మన రేపు గురించి మనకు తెలియదండి, మన రేపటి పరిస్థితి గురించి మనకి తెలియదు. పౌలు గారిని తల నరికేయడానికి తీసుకెళ్తున్నారు. పౌలు గారిని అడిగితే ఎదురెళ్ళి, ఏంటండి పౌలు గారు ఇప్పుడు మీ పరిస్థితిని చెప్పానంటే, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంటాడు ఆయన. ఎందుకని చెప్పాలా? ఎందుకని? ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. హల్లెలూయా. చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు ఒక సైనికుడు అడిగాడట. ఆ సైనికుడు అంటే ఒక దైవజనుడి చరిత్రలో ఉన్న విషయము అని చెప్తే నేను విన్నాను, అంతేగా పూర్తి నాకు తెలియదు. ఆ సైనికుడు పౌలు గారి సువార్తలో మారు మనసు పొందాడట. ఇప్పుడు ఆ సైనికుడే తల నరికేసేయాలి. పౌలు గారికి తీసుకెళ్ళినప్పుడు ఆ పౌలు గారి ముఖం చూసి అతను కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏంటయ్యా ఇది అని. ఆయన అన్నాడు, నీ డ్యూటీ నువ్వు చేయి అన్నాడు అంట. అంటే అర్థం చెప్పండి. నీ డ్యూటీ నువ్వు చేయి. కొన్ని క్షణాల్లో నా ప్రభుని చూడబోతున్నాను నేను. ఇది నాకు ఎంతో సంతోషకరమైనటువంటి సమయం. అంటే క్రైస్తవుడు శ్రమను ఎలా చూడాలి అంటే ట్రైనింగ్ లాగా చూడాలి. క్రైస్తవుడు మరణాన్ని సంతోషంగా చూడాలి. అదే క్రైస్తవ నిరీక్షణ, అదే క్రైస్తవ విశ్వాసం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మరణం ఎలా చూడాలి? మనం పేరు చెప్తాం. మనం నీ బ్రతుకుడు క్రీస్తే ఎలా లాభం? ఆ లాభం మీద తెలిస్తే నీకు అది ఆనందమే అవుతుంది. అందుకోసమని నా ప్రియ దేవుని బిడ్డలారా, రోమపత్రికలోనే 12వ అధ్యాయంలో ఆయన మనకిచ్చిన సందేశం ఏంటంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డ, నా ఈరోజు వాక్య పరిచర్య ముగించే ముందుగా ఈరోజు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నీవు భరించలేని వేదన నీ శరీరంలో ఉంది, నీవు భరించలేని వేదన నీ కుటుంబంలో ఉంది. నువ్వేం చేస్తావు? ప్రభువా, నీవు నాకున్నా, ఇదంతా చూస్తున్నావు, నీకు మరిగేది ఏది లేదు. దీని విషయంలో నేనేం చేయాలో నాకు నేర్పించండి, నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించండి. ఈ కార్యము ఏదైనా నీవు నాకున్నావు గనక నేను ధైర్యంగా ముందుకెళ్తున్నా. అందుకోసమనే దేని మీద మనం ఆధారపడాలి? చెప్పాలి. దేవుని మీదనే ఆధారపడాలి. అందుకోసమనే చివరిగా అందరు బైబిల్ తీసుకోండి. ఇర్మియా 17:5 నుంచి. ఇర్మియా 17:5 అక్కడ ఈ రీతిగా చెప్పబడి ఉంటుంది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమును చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నరులను ఆశ్రయించి చెప్పండి, శరీరంలో తనకు ఆధారము చేసుకొని తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయము దేని మీద ఉంది? అక్కడ చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏంటి నమ్మకం అంటే? యేసు ప్రభువుని నమ్ముకొని బైబిల్ సంఖ్యలో పెట్టుకుని ప్రార్థనకు వచ్చిపోవటం కాదు. అనుదిన జీవితంలో, నీ జీవితంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నా సరే నువ్వు చెప్పాల్సినటువంటి మాట, నేను నమ్మిన వానిని ఎరుగుదును. నా కొరకు ఆయన ప్రాణమే ఇచ్చాడు, నా కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే నా దేవుని నామము ఘనపరచబడాలి. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మూఢనమ్మకాల మీద నుంచి, ప్రజలు చెప్పే మాటల నుంచి మీ మనసులు దేవుని వాక్యం మీదకి తీసుకురండి. దేవుని మీద ఆధారపడండి. దేవుని మీదకి రండి. ప్రజల విషయమై మీరు ఆలోచించొద్దు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు ఎవరికిచ్చినా ఈరోజు నేను అనుభవిస్తున్నది, నా కుటుంబం అనుభవిస్తున్నది నా ప్రవర్తన ఫలం అని నేను అంటాను. ఇప్పుడు మీరు చెప్పుకోండి. ఏమో చెప్పలేరా? మీరు చెప్పిన అదే జరిగేది. వారి ప్రవర్తన ఫలమును నేను వారి మీదికి రప్పించుచున్నాను. మరి నీ ప్రవర్తన సరైందో కాదో ఎలా తెలుస్తుందని చెప్పానంటే, నువ్వు దేవుని వాక్యం కాడికి వస్తే తెలుస్తుంది. అందుకే తను చేసే పని తన దృష్టికి ఏదైనా ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. తనలో ఏ తప్పు కనిపించదు. సౌలు చేసిన పని అదే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, పౌలు గారు అంటున్నాడు, నేను ఇప్పుడు శ్రమ పడుతున్నాను, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుతున్నాను. శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె మారుదును. ప్రార్థన చేసుకుందాం. అందరి తల వంచండి, మోకరించండి. నా ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్లీజ్ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో వంచుదాం. నీవు నమ్మిన నీ ప్రభువుని నీవు ఎరుగుదువా సహోదరి సహోదరుడా?
నీ ప్రభువు ఎంత గొప్పవాడు అన్న విషయమో నీవు ఎరుగుదువా? నీ దేవుడు నీ పరిస్థితిని ఏ రీతిగా మార్చగలడో, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో నీవెరుగుదువా? నీవు నమ్మిన నీ ప్రభువు నిన్ను విడువడని, ఎడబాయడని నీవెరుగుదువా? ఎరిగితే జీవితంలో ఎదురయ్యే శ్రమలను దానియేలు వలె నీవు ఎదుర్కొంటావు. రూతు ఏమీ లేదని తెలిసి దేవుని మీద నమ్మకం ఉంచి విధవరాలు వెంట బయలుదేరిన విధవరాలు ఏమీ లేనిదిగా వెళ్ళి సర్వాన్ని కలిగి ఉండిద్దిగా మార్చబడింది. దానికి ఆమె నమ్మిన దేవుడు కారణం కాదంటారా? నా ప్రియ దేవుని బిడ్డ, బబులోను రాజు సాక్ష్యం చెప్పాడు. వారు తమ దేవుని కోసం తమ శరీరాలను అప్పగించారు. వారి దేవుడే దేవుడు అని చెప్పి దేశమంతా చాటించలేదా? నీవు నమ్మిన వానిని నీవెరిగితే లోకములో ఉన్న మూఢనమ్మకాలకు నీవు భయపడవు. లోకములో సంభవిస్తున్న వాటికి నీవు భయపడవు. ప్రతికూలమైన పరిస్థితులకు నీవు భయపడవు. అటువంటి జీవితం దేవుడు నీకు ఇస్తాడు. శ్రమ అయినా, కరువైనా, బాధ అయినా, వేదనైనా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా ఏది కూడా నిన్ను భయపెట్టదు, కలవరపెట్టదు. ఎందుకంటే నీవు చెప్పగలుగుతావు, నేను నమ్మిన వానిని ఎరుగుదును, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడని నీవు చెప్పగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల్ల వంచి మోకరించుదాం. సహోదరుడు వేణు ప్రార్థన చేస్తాడు. మైక్ తీసుకుని అక్కడ ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల వేళ నీవు నమ్మిన వానిని నీవు ఎరుగుదువా? ఒకవేళ ఎరిగితే ఆ ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా ఉంటున్నావా? వాక్య ప్రకారమైన జీవితం కొరకు క్రియలతో కూడిన విశ్వాసానికి ముందుకు నడవగలుగుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని సరిదిద్ది విశ్వాసంలో శక్తివంతులుగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. లోకమును జయించిన మన విజయము విశ్వాసమే అని చెప్తున్నాడు. దేవుడే మనకు ఆధారం. ఏ కార్యం చేసినా, ఇల్లు తీసివేసినా, ఇల్లు కట్టినా, ఇంట్లోకి వెళ్ళినా, ఏది చేసినా కూడా, పెళ్ళైనా, అది ఏ కార్యక్రమైనా యేసునందు విశ్వాసంతో మనం చేయడమే. ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎలాంటివి సంభవించినా మన విశ్వాసము యేసునందే ఉండాలి. మూఢనమ్మకాల నుంచి బయటికి రండి. ప్రభు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి నీ దాసుని నీ పక్షాన్ని నిలబెట్టుకొని ఈ పరిశుద్ధమైన గంధంలో నుంచి నా తండ్రి కొన్ని లేఖనాలు ప్రభా అయా ధ్యానిస్తున్నప్పుడు నా తండ్రి మా హృదయాలు ప్రభా నీ వాక్యం కొరకు అయా దప్పి కొలిగి నా తండ్రి ఆశతో ప్రభా నా తండ్రి మా జీవితాలు నా తండ్రి నీ మోహ కాంతిలో ప్రభా మా పాపాలు నా తండ్రి దేవానికి విరోధంగా మేము జీవిస్తున్నప్పుడు తండ్రి అయా క్రైస్తవుడు ఎలా జీవించాలో ప్రభా నా తండ్రి అయా రేపు ఏమి సంభవించదో మీకు తెలీదు ప్రభా. అన్ని జనుల వలె మీ క్రైస్తవులు ప్రభా జీవిస్తే నా తండ్రి అయా సాక్షులుగా ఉండలేరని నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. తండ్రి అలాంటి వాళ్ళుగా మేము ఉండకుండా సహాయం చేయి దేవా. కనికరించు పరిశుద్ధాత్మడా మా అందరినీ ప్రభా నీ ఆత్మధారగా మమ్మల్ని బలపరచు. అయ్యాదిగో ఎవరు అంతం ఎలా జరిగిద్దో ఊహించలేము ప్రభా. నా తండ్రి నీ స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం దేవా. ఎవరు ఎలా రాలిపోతారో కూడా తెలియదు ప్రభా. అయ్యా మిగిలిన జీవితం సాక్షిగా జీవించాలని ఎంతో ఆశ కలిగి మేము నా తండ్రి అయ్యాదిగో నా తండ్రి శోధనలో వచ్చినప్పుడు ప్రభా అయ్యా కుంగిపోయిన స్థితి కలిగి ఉన్నాం నా తండ్రి. అయ్యా జయించలేని స్థితి కలిగి ఉన్నాం ప్రభా. అయ్యా నీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది కదా తండ్రి. సంపూర్ణమైన భక్తి
భక్తి విశ్వాసం ప్రభా నీ వాక్యమందు యెహోవామేనా నా తండ్రి ఆ నమ్మకాన్ని కలిగి జీవిస్తానికి ప్రభా మాకు పరిశుద్ధాత్ముడా మాకు సహాయం చేయ నా తండ్రి. నీకు వందనాలు దేవా, నీ స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను. వచ్చిపోయేవాళ్ళుగా మా జీవితాలు కలిగి ఉంటే ప్రభా అయా సియోను పట్టణంలో నా తండ్రి అయా రాజ్యంలో మేము చేరుకోలేము ప్రభా నా తండ్రి. అయ్యా అనేక మంది సూత్రులు కాని ప్రభా అయ్యా అనేక మంది రాలేరని నీ వాక్యం చదివిస్తుంది దేవా. మేము అందరం మమ్మిరేపేట సంఘంలో అయ్యా ప్రతి వారు నా తండ్రి అయ్యా దేవుడు వాక్యం కొరకు నా తండ్రి ఆసక్తితో ప్రభా అయ్యా దినచర్యలో రాత్రి కాలంలో నా తండ్రి అయ్యా నీ వాక్యం వివరిస్తున్నప్పుడు ప్రభా అనేక మంది ప్రజలు రాలేకపోతున్నారు ప్రభా. దేవుడి సన్నిధి యెహోవా సన్నిధి ఆయన భయం కలిగి ఆయన నామాన్ని అయ్యా సంతోషంతో నువ్వు ఉన్నప్పుడు ప్రభా నీ బాధలో దుఃఖాన్ని కూడా ప్రభా ఆయన విరిగి ఉన్నాడు దేవా. నీ స్తుతులు స్తోత్రం చెల్లించున్నాడు దేవా. అలాంటి వాడిని జ్ఞాపం చేసుకున్న తండ్రి నీ విలువైన రక్షణ అనుకరించే ప్రభా ప్రతి మాట ప్రతి నా తండ్రి నాలుగు నుంచి వచ్చి మాట ప్రభా రేతులు లెక్క చెప్పాలి ప్రభా. ఎన్ని మాటలు ఎన్ని దోషులైన మాటలు ప్రభా మా నోట వచ్చి ఉండయో నా తండ్రి దయతో మమ్మల్ని క్షమించి దేవా. నీకు వందనాలు జీవం గల దేవుడా, నీ స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను. మమ్మల్ని నీ ఆత్మతో నింపు దేవా. నీకు వందనాలు. నీ వాక్యం కానీ హృదయాలు కలిగి ప్రభా సంపూర్ణమైన భక్తి నా తండ్రి సంపూర్ణంగా నీ సమర్పించుకోండి ప్రభా. లోకంలో ఏది లేకపోయినా ప్రభా నీ రాజ్యం కొరకు నా తండ్రి మా శరీరాన్ని నల్లగొట్టుకోండి ప్రభా. సాక్షులై జీవిస్తానికి నా తండ్రి మమ్మిరే సంఘం నుంచి అనేక మందిని ప్రభా నీ పరిశుద్ధాత్మగా లేవనెత్తి దేవానికి వందనాలు. అయ్యాదిగా నీ హృదయాలు ఎరిగిన దేవుడు, ప్రతి హృదయ తలంపులు ఎరిగిన దేవుడు, ప్రతి హృదయంలో నీ మాట పుట్టించే దేవుడా నీ స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నారు. అయ్యా ఎవరు విడిచిపెట్టకూడదు ప్రభా నా తండ్రి. నీ స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నారు దేవా. నీ కార్యాలు గొప్ప కార్యాలు ప్రభా మానవుడు ఊహించలేని ప్రభా అయ్యా తలుపు తెచ్చినప్పుడు గ్రహించలేని హృదయాలు కలిగి ఉన్నావు అయ్యా. అపరాధ భారంతో ఉన్నావు నా తండ్రి. నీ మనసుతో మమ్మల్ని బలపరచు దేవా. వివేకమైన జ్ఞానంతో మమ్మల్ని నింపి అయ్యా తృప్తిపరిచే దేవుడా అయ్యా. ఆకాశలు పక్షులు చూడు అయ్యా దేవుడు గుప్పులతో ఇప్పుతున్నాడు ప్రభా. మేమైతే నా తండ్రి అయ్యా ఇదిగో లోక ఆశల్లో లోక అన్యజనులు ఎలా మాట్లాడుతున్నారు అలా మేము జీవిస్తున్నాం కానీ క్రైస్తులు కానీ పిల్లలుగా అయ్యా చెప్పుకోలేని స్థితి కలిగి ఉన్నాం. దయతో మా పాపములు మా శాపములు మా అందరినీ క్షమించి ఈ కొద్ది ప్రార్థనను ఆలకించి అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్న వేళ నీవు నడిపించినందుకు స్తోత్రాలు. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా చుట్టూ ఉన్న మూఢనమ్మకాల వలన మా విశ్వాసము చెదిరిపోతుంది, కదిలిపోతుంది. యేసు ప్రభువుని అవసరానికి వాడుకునేవారుగా ఉంటున్నాం. కానీ దేవా మా హృదయము నీ మీద స్థిరముగా ఉండటలేదు, మా నమ్మిక స్థిరమైనదిగా ఉండటలేదు. సహాయం చేయండి తండ్రి. జీవితంలో ఎలాంటి పరిస్థితి సంభవించినా మేము నమ్మిన వారిని మేము ఎరుగుదుమా అన్న నిరీక్షణలోకి నీ బిడ్డలను మీరు నడిపించండి. నీవు విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు, మార్పులేనటువంటి దేవుడవు నా తండ్రి. మార్పులేని మీ ప్రేమకై మీకు స్తోత్రములు ప్రభువా. కుటుంబాలలో ఎటువంటి శ్రమలో వారు ఉన్నప్పటికీ కూడా వారికి చాలిన దేవుడుగా నీవు ఉన్నావు. అందుకొరకై వందనాలు. నీకు దూరముగా నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమన్న విషయాన్ని మీరు మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ దినమున నాయన విత్తబడిన వాక్యము నీ ప్రజల హృదయాలు ఫలించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి పౌలు గారి వలె అయ్యా ఇదిగో నాలో జీవించువాడు క్రీస్తు అన్నట్లుగా మా అందరిలో కూడా మీరు మీ నివాస యోగ్యముగా మా ప్రాణాత్మ దేహాలు మీకు అప్పగించుకోవడానికి, మా ప్రాణాత్మ దేహాలను మా కుటుంబాలను నీవు కాపాడగలవని నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. అటువంటి నిరీక్షణలోకి తీసుకొని వచ్చి దీవించండి. సంఘమందు కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశ్రదించండి, మహిం పొందండి. వారు అడిగిన ప్రతి అక్కర మీరు తీర్చండి. బలహీనులున్నారు బలపరచండి, రోగులను స్వస్థపరచండి, శక్తి లేని వారికి బలాభివృద్ధిని కలుగు చేయండి. కుటుంబాల చుట్టూ మీరు రక్త కంచె వేసి కాపాడండి, విడుదల ఇవ్వండి. యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మన దినాహార దినదిన మాకు దయచేయము. మెడల అపరాధం చేసేవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధంలోనికి తేక దుష్టును తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడైంది వర్ధలు చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.